అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీకు కనబడుతుంది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ అన్నమాట. ఇక్కడ నుంచి మీరు గంట, 2 గంటల్లోనే టోటల్ సిలబస్‌ని కంప్లీట్ చేయొచ్చు. అట్లానే గ్రామర్‌కి సంబంధించి గాని అన్నీ గూడా. ఇంకో విషయం ఏందంటే శాతవాహన యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ సిలబస్ అనేది సేమ్. ఆ విషయాన్ని గమనించండి. ఇంకొన్ని యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సేమ్ ఉన్నాయి. అయితే క్వెషన్ పేపర్ ప్యాటర్న్ మాత్రం మారుతుంది. అంటే దేనికి కేటాయించే మార్కులు కొంచెం దాని విషయంలో కొంత మార్పులైతే ఉంటాయి. ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి అండ్ పేపర్‌లో మీరు చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ ఏదైతే ఉందో 5 మార్కులు గాను ఇవ్వబడినటువంటి కరెక్ట్ వెబ్ ఫార్మ్స్‌ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బి వచ్చేసి బి తాలూకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ కరెక్ట్ వెబ్ ఫార్మ్స్ ఉంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఇట్ డాష్ రెయిన్ సిన్స్ 6:00 ఇన్ ద మార్నింగ్. అంటే ఏంది 6 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. వర్షం అనేది ఏమాత్రం తగ్గట్లా. ఇక్కడ ఏందంటే 6 గంటల నుంచి వర్షం పడతానే ఉంది మార్నింగ్ నుంచి. ఎండ్ ఏందో చెప్పలా. ఎప్పుడైనా గానీ సిన్స్ అనేది మీకు కనబడితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనే విషయాన్ని గమనించాలి. దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇట్ అనే దానికి ఏమొస్తుంది హ్యాస్ అనేది వస్తుంది. హ్యాస్ తర్వాత ఏముంది బీన్ అనేది ఉంది. బీన్ రాస్తాం. తర్వాత వెర్బ్ యొక్క 4th ఫామ్ రావాలి. రెయిన్‌కి ఇంగ్ ఫామ్ రెయినింగ్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రెయినింగ్ సిన్స్ 6:00 ఇన్ దిస్ మార్నింగ్. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి వర్షం అనేది ఏమాత్రం ఆగకుండా పడతానే ఉంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐ డాష్ ఫినిష్ మై హోంవర్క్ జస్ట్ నౌ. ఇప్పుడే ఎప్పుడైనా కానీ జస్ట్ నౌ అనేటటువంటి ఫ్రేజ్ మీకు కనబడింది అంటే మీకు అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉందని అర్థం చేసుకోవాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఏ విధంగా ఉంటుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో ఉంటుంది. కాబట్టి ఐకి ఏమొస్తుంది హ్యాస్ వస్తుందా హ్యావ్ వస్తుందా అంటే హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్ అండ్ వెర్బ్ యొక్క 3rd ఫామ్ ఫినిష్డ్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ జస్ట్ నౌ. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తర్వాత చూడండి దే డాష్ ఇన్ దిస్ టౌన్ ఫర్ 10 years. వాళ్ళు ఏం చేశారు 10 ఏళ్లుగా ఉన్నారు. 10 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు టౌన్‌లో. కాబట్టి ఇలాంటి వాటిని ఎలా చెప్తాము అంటే లివ్ అని ముఖ్యంగా మనం చూసుకుంటే లివింగ్ అనేది ఉండదు. ఇంగ్ ఫామ్ ఉండదు. ఇలాంటి వాటికి ఏందంటే సింపుల్‌గా ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లోని దేకి ఏమొస్తుంది హ్యావ్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ అనేది వస్తుంది దేకి ఐ వి యు దేకి హ్యావ్ వస్తుంది. హీ షీ ఇట్‌కి హ్యాస్ వస్తుంది. వెర్బ్ యొక్క 3rd ఫామ్ లివ్ మారిస్తే లివ్డ్ అనేది అవుతుంది. దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ టౌన్ ఫర్ 10 years. షీ డాష్ రీడ్ ఏ బుక్ వెన్ ఐ కాల్డ్ హర్. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 రకాలైనటువంటి సెంటెన్స్‌లు ఉన్నాయి మనం గమనించాం. ఒక సెంటెన్స్ చూడండి కాల్డ్ హర్ ఈడీ ఉంది. ఈడీ ఉందంటే వెర్బ్ యొక్క 2nd ఫామ్ ఉందని. వెర్బ్ యొక్క 2nd ఫామ్ ఉంది అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అని. మరి ఇది ఒకటేమో సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉంది. నేను పిలిచినప్పుడు ఆమె ఏం చేస్తుంది పుస్తకం చదువుతూ ఉన్నది. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ టెన్స్ ఒక సెంటెన్స్ అయితే రెండో సెంటెన్స్ ఖచ్చితంగా ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ అయినా అయి ఉండాలి లేదా పాస్ట్ కంటిన్యూయస్ అయినా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి షీ ఏమొస్తుంది వజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే వజ్ వస్తుంది షీకి. షీ వాజ్ తర్వాత V4 రీడింగ్. షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ వెన్ ఐ కాల్డ్ హర్. నేను పిలిచినప్పుడు ఆమె పుస్తకం అనేది చదువుతూ ఉంది.
నెక్స్ట్ ఐదోది ద ట్రైన్ డాష్ బిఫోర్ వెన్ వి రీచ్ ద స్టేషన్. చూడండి 2 సెంటెన్స్‌లు ఉన్నాయి. వి రీచ్డ్ ద స్టేషన్ ఈడీ ఉంది. అంటే ఏంది సింపుల్ పాస్ట్‌లో ఉంది. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్‌లో ఉంటే 2 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవ్వడం డిస్కస్ చేసాం. ఇప్పుడు ద ట్రైన్ డాష్ అరైవ్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్ ఇది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒక పని గనక గతంలో 2 పనులు గనక గతంలో ఒకేసారి జరిగితే ఒకటి ముందు జరుగుతుంది, రెండోది తర్వాత జరుగుతుంది. ఒకటి దొంగ పారిపోయాడు, పోలీసు వచ్చాడు. సరే పోలీసు వచ్చాడు, దొంగ పారిపోయాడు. పోలీసు వచ్చినప్పుడు దొంగ పారిపోయాడా? కాదు. పోలీసు రాకముందే దొంగ పారిపోయాడు. లేకపోతే పట్టుకునేవాడు. ఆ తర్వాత నేను బస్ స్టాండ్‌కి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. నేను బస్ స్టాండ్‌కి వచ్చేటప్పుడు బస్సు ఉంటే ఎక్కుతా. కాకపోతే బస్సు అనేది ముందు వెళ్ళిపోయింది. నేను తర్వాత వచ్చా జస్ట్ అప్పుడే. కాబట్టి ఇలాంటి వాటికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. హ్యాడ్ అనేది వస్తుంది ట్రైన్‌కి దేనికైనా హ్యాడ్. వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ అరైవ్‌కి అరైవ్డ్. ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. వి డాష్ ఫర్ యూ ఫర్ ద లాస్ట్ 30 minutes. చూడండి ఇక్కడ వచ్చేసి గత 30 నిమిషాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవ్వడానికి మోస్ట్ పాసిబుల్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయితే కొన్ని ఇన్ఫార్మ్ రాని ఉంటాయి. లివింగ్, లవింగ్ ఇలాంటివి. వాటికి పాస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో తోసేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది సిన్స్‌కి ఫర్‌కి వస్తుంది. గత 30 నిమిషాల నుంచి ఏం జరుగుతుంది? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ది? సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి వీకి ఏమొస్తుంది? హ్యాజా, హ్యావా? హ్యావ్. ఐ, వి, యు, దేకి హ్యావ్ వస్తుంది. తర్వాత బీన్ అనేది ఉంది. తర్వాత వెయిట్ వి4 వెయిటింగ్. We have been waiting for you last 30 minutes. He usually dash to school by bicycle. చూడండి యూజువల్లీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించింది. ఎలా ఉంటుంది అంటే సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు హీ షీ ఇట్ అయినప్పుడు ఇక్కడ ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. గో కాబట్టి ఎస్హెచ్ఓ చివర్లో ఎస్ కానీ హెచ్ కానీ ఓ కానీ ఉంటే ఈఎస్ అనేది చేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ హీ యూజువల్లీ గోస్ టు స్కూల్ బై బైసికిల్. మై ఫాదర్ డాష్ ఇన్ ఏ బ్యాంక్. మా నాన్నగారు ఏం చేస్తారు? బ్యాంక్లో పనిచేస్తారు రెగ్యులర్గా. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తెలపాలి. కాబట్టి వర్క్స్ అనేది వస్తుంది. మై ఫాదర్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ బై నెక్స్ట్ ఇయర్ ఐ డాష్ దిస్ కోర్స్. నెక్స్ట్ ఇయర్ కల్లా ఏం జరుగుతుంది? నేను నా కోర్స్ని కంప్లీట్ చేసి ఉంటాను. కంప్లీట్ ఎండ్ అంటే పర్ఫెక్ట్. ఏ పర్ఫెక్ట్? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా ఓ పని చేస్తాను అని గనక చెబితే అది ఎట్లా ఎండ్ అవుతుంది అంటే విల్ హ్యావ్ ప్లస్ వి3 షల్ హ్యావ్ కూడా వస్తుంది. విల్ హ్యావ్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఖచ్చితంగా అని చెప్పేటటువంటి ఉద్దేశం అయితే విల్ హ్యావ్ వాడతాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత లుక్ ద బాయ్స్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్. చూడండి లుక్ అని కనుక వచ్చిందంటే కంటిన్యూస్ టెన్స్ని వాడుతున్నట్టు గమనించుకోవాలి. అది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్. చూడు అంటే అప్పుడే జరుగుతుందని. ఓ లుక్ ఎట్ ద మూన్ షీ షైనింగ్ అప్ దేర్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లుక్ అనేది మనకు ఎలా వచ్చింది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడుకోవాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ప్లస్ వి4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు బాయ్స్ యామ్ వచ్చిందా, ఈజ్ వచ్చిందా, ఆర్ వచ్చిందా? ఆర్ వస్తుంది. లుక్ ద బాయ్స్ ఆర్. తర్వాత వి4 వచ్చింది. ప్లేకి ఇంగ్ పెట్టడమే. వి4 అంటే అక్కడ ఉన్న మెయిన్ వెర్బ్కి ఇన్ఫార్మ్ పెట్టడమే. సో లుక్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ద క్రికెట్ ఇన్ ద గ్రౌండ్.
తర్వాత మనం చూసినట్లయితే దే డాష్ నాట్ మీట్ ఈచ్ అదర్ సిన్స్ 2020. మనం ఏమని చెప్పుకున్నాం, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక పని నిరంతరం జరగట్లా, వాళ్ళు కలవల అప్పటి నుంచి. కాబట్టి ఇది దేనికి షిఫ్ట్ అయితే అంటే దానికి ముందున్నటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి షిఫ్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా. కాబట్టి హ్యావ్ ఐవియుదేకి హ్యావ్ వస్తుంది, నాట్ మీట్ కాస్త నాట్ వచ్చేస్తుంది, V3 రావాలి కాబట్టి మీట్ మెట్. దే హ్యావ్ నాట్ మెట్ ఈచ్ అదర్ సిన్స్ 2020. ఒక పని రెగ్యులర్గా జరుగుతూ ఉంటే మీట్ ఉందనుకోండి, దే హ్యావ్ బీన్ మీటింగ్ ఈచ్ అదర్ సిన్స్ 2020 అవుతుంది. అక్కడ పని జరగట్లేదు కాబట్టి జరగని పని కోసం మనం కొంచెం ఏమవుతాం అంటే ముందున్నటువంటి టెన్స్కి వెళ్ళిపోతాం. వెన్ షీ సా మీ ఐ డాష్ ద రోడ్. చూడండి ఇక్కడ సా ఉంది, షీ సా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్, అంటే ఇది వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉంది. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంటుందో రెండో సెంటెన్స్ రెండు టెన్స్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్, రెండోది పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఆమె చూస్తున్నప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి ఐ వాస్ క్రాసింగ్. ఓకే, ఐకి వర్స్ వస్తుంది కాబట్టి వర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ V4 తీసుకున్నాం. ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ రైజెస్. ఇది నిత్య సత్యం, ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. రైస్ డాష్ గ్రో ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా నిత్య సత్యం. ఓకే, అయితే ఇక్కడ రైస్ అనేది దానంతటా పండితే బాగానే ఉంటుంది, పండిస్తారు అని రాయాలి కాబట్టి రైస్కి తర్వాత ఈజ్ వస్తుంది, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి. అండ్ V3 ఫామ్ ప్యాసివ్ సెన్స్లో రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా వస్తుంది. హీ డాష్ నాట్ టేక్ టీ ఎవ్రీ డే. ప్రతిరోజు టీ తీసుకోడు, తీసుకునేటట్లయితే టేక్స్ అని వస్తుంది. హీ టేక్స్ ఎందుకని సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. తీసుకోడు అంటే ఏమవుతుంది అంటే టేక్స్లో నుంచి డస్ తీయాలి. ఓకే, ఈ హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్ అయిన టేక్కి మధ్యలో నాట్ పెట్టాలి. హీ డజంట్ టేక్ టీ ఎవ్రీ డే. ద స్టూడెంట్ డాష్ ద ఎగ్జామ్ వెన్ ద బెల్ ర్యాంగ్. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ర్యాంగ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదేంటి, సింపుల్ పాస్ట్లో ఉన్నది. ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది దేంట్లో ఉండొచ్చు, రెండు పాసిబిలిటీస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్. బెల్లు మోగినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. ద స్టూడెంట్స్ వర్ రైటింగ్, పాస్ట్ కంటిన్యూస్. ఇంకో పాసిబిలిటీ కూడా అయిపోతుంది. అయితే జనరల్గా బెల్లు పెట్టినప్పుడు కూడా రాస్తానే ఉంటారు కాబట్టి ద స్టూడెంట్స్ వర్ రైటింగ్ ద ఎగ్జామ్ అండ్ ద బెల్ ర్యాంగ్. ఐ డాష్ గోవా ట్వైస్. ఎప్పుడు కూడా అతను ఏంటంటే గోవాకి ఇప్పుడు దాకా 2 సార్లు విజిట్ అయ్యాడు. కాబట్టి దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే ఐ తర్వాత హ్యావ్ వస్తుంది, విజిటెడ్, ఐ హ్యావ్ విజిటెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ విజిటెడ్ గోవా ట్వైస్. షీ డాష్ కుక్ డిన్నర్ వెన్ వీ ఎంటర్డ్ ద కిచెన్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఎంటర్డ్ అని ఉంది, అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంది, అంటే రెండు పాసిబిలిటీస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. నేను కిచెన్లోకి వెళ్ళేటప్పటికి ఆమె ఏం చేస్తుంది, వంట వండుతుంది, అంటే పాస్ట్ కంటిన్యూస్ షీ వాజ్ అండ్ V4 కుకింగ్, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ వి డాష్ ఎట్ హోమ్. చూడండి ఇది వచ్చేసి ఇఫ్ క్లాజ్, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఇది వచ్చేసి సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. వి విల్ స్టే అనేది వస్తుంది ఇక్కడ. దే డాష్ బిల్డ్ ఎ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్, అంటే సింపుల్ పాస్ట్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అంటేనేమో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇదేంటంటే V2 ఫార్మాట్లో ఉంటుంది. దే బిల్ట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్. లెటర్స్ డాష్ ఫర్ ఏ వాక్, గోగానే ఉంటుంది. లెటర్స్ గో V1 వచ్చింది అనమాట. తర్వాత ద టీచర్ డాష్ ద లెసన్స్ నౌ కానీ లుక్ కానీ వచ్చింది అంటే
అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు. జస్ట్ నౌ వచ్చింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు. నౌ ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటున్నాం కాబట్టి సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ద టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. అది ఈ విధంగా ఉంటుందన్నమాట. హీ ఆబ్సెంట్ ఎస్టర్డే అంటే ఏంది? ఎస్టర్డే అంటే నిన్న. బీ ఫామ్ ఏమవుతుంది? వాజ్ అవుతుంది. అదే టుమారో అయితే విల్ బీ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు అయితే ఈజ్ అవుతుంది. ఐ డాష్ సీ హిమ్ ఎట్ మార్కెట్ ఎస్టర్డే. నిన్న చూసా కాబట్టి V2 ఫామ్ అవుతుంది. ఐ సా హిమ్ ఎట్ ద మార్కెట్ ఎస్టర్డే. దే డాష్ నాట్ డిసైడ్ దేర్ హాలిడేస్ ఎట్. ఎట్ వచ్చింది అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుకోవాలని అర్థం. దే హ్యావ్ నాట్ డిసైడెడ్. ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వాల. దే హ్యావ్ నాట్ డిసైడెడ్ దేర్ హాలిడేస్ ఎట్. ఇంకా డిసైడ్ అవ్వాల. మై బ్రదర్ డాష్ వెన్ ఐ కేమ్ హోమ్. కేమ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి పాస్ట్ కంటిన్యూస్, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి మై బ్రదర్ వాజ్ స్లీపింగ్ పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. ఒకే సందర్భంలో 2 పనులు జరిగితే ఒకటి మొదట జరిగిందని తేల్చడానికి అది పాస్ట్ పర్ఫెక్ట్ వాడుకుంటాం. వెన్ ఐ రీచ్డ్ బస్ స్టాండ్ ద బస్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. అలాంటి వాటికి. వెన్ ద పోలీస్ రీచ్డ్ ద థీఫ్ హ్యాడ్ ఆల్రెడీ ఎస్కేప్డ్. పోలీస్ వచ్చే టయానికి దొంగ ఆల్రెడీ పారిపోయాడు. షీ డాష్ ఇంగ్లీష్ వెరీ వెల్. చూడండి, వెరీ వెల్ తెలుసు ఆమెకి. కాబట్టి ఇలాంటివి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. షీ నోస్ ఇంగ్లీష్ వెరీ వెల్. తర్వాత వాటర్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. చూడండి, ఇవి నిత్య సత్యాలండి. ఇవి వీటిని మార్చలేం. 100 డిగ్రీల దగ్గర నీళ్లు ఏమవుతాయి అంటే బాగా ఉడుకుతాయి, పైకి బబుల్స్ వచ్చేస్తాయి. వి డాష్ టీవీ ఎవ్రీ సండే. ప్రతి సండే చూస్తాం, అది మా పని కాబట్టి వీకి వాచ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. అంటిల్ నౌ ఐ డాష్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ హిమ్. అతని నుంచి నాకు ఇప్పుడు దాకా ఏమీ రాలా. ఇలాంటి వాటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్. అంటిల్ నౌ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెసేజెస్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు దాకా నాకు అతని దగ్గర నుంచి నాకు ఎట్లాంటి మెసేజ్లు రాలేదు. ఇదండి టోటల్గా 30 చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. బాగా ఈజీగా మీరు 5 మార్కులకి 5 మార్కులు పొందొచ్చు. అదేవిధంగా టోటల్ మీకు అన్నీ కూడా అన్నీ రూపొందించబడినాయి. 1-2 గంటల్లో శాతవాహన కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, ఇంకొన్ని యూనివర్సిటీ మొత్తం ప్లేలిస్ట్ ఉంది. మీరు సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే గ్రామర్ అంశాలు కానీ అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.